అందుకే ఆయన కాలెత్తి తనగానే శకటముహరితన్ నిన్న దివి ప్రకటం వయ్యగసి ఇరు శుభరమున గండ్లున్ వికటంబుగబడిగూలను అకటాయని గోప బృందమాశ్చర్యపడన్. ఒక్కసారి శ్రీకృష్ణుడు ఒక్క తన్ను తనడంతో ఆ బండి రువ్వున పైకి వెళ్ళిపోయిందిట. ఆ పైకి వెళ్ళిపోవడం కూడా బండి ఎలా వెళ్ళిందో తెలుసా? గిరా 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 తిరుగుతూ పల్టీలు వేసుకుంటూ పోయింది. 14 మైళ్ళు ఆకాశంలో పైకి ఎగిరి అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చి ఢామ్ అనే శబ్దంతో కింద పడిపోయింది. ఆ పడ్డంతో చక్రములు విరిగో పక్కన పడిపోయాయి. చక్రములకు ఉన్నటువంటి కడ్డీలు, ఆ కమ్మీలు, ఇనప కమ్మీలు విరిగో చోట పడ్డాయి. కాడి విరిగిపోయింది. అందులో ఉన్న కొండలన్నీ కింద పడిపోయి ముక్కలు ముక్కలైపోయాయి. సరస పదార్థములు వ్యర్థమైపోయాయి. ఆ బండి తుక్కు తుక్కు ముక్కలు ముక్కలైపోయాయి అనమాట. ఒక దెబ్బకి ఏ ముక్కకు ఆ ముక్క చల్లా చెదరైపోయిందంతే ఢామ్ అనే శబ్దంతో. అప్పుడు ఆ బండి పైకెగిరి కింద పడినప్పుడు పుట్టిన శబ్దం